హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఇక జీవితం మీ చేతుల్లోనే. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే ఫ్రెండ్స్, డివైన్ మార్నింగ్ అందరికి. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క సోల్ స్టార్ చక్రతో కనెక్ట్ అవుదాం. అలాగే జ్వాలాకుల్ మహర్షి గారి యొక్క సోల్ స్టార్ చక్ర, సిసార్య మాస్టర్ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, భూమాత యొక్క సోల్ స్టార్ చక్ర, అవతార్ బాబాజీ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, అలాగే పరమశివుడు గారి యొక్క సోల్ స్టార్ చక్రతో మనందరి ఈ మీటింగ్ లో ఉన్న మనందరి యొక్క సోల్ స్టార్ చక్రతో కనెక్ట్ అవుతూ ఈ శరీరంలో 12 భాగాలకు 7 చక్రాలకు 2,72,000 నాడీ మండలం సిస్టమ్ కి వచ్చి చేరుతూ ఉంటారు. తద్వారా ఈ ఆత్మ విశ్వ కళ్యాణానికి, సమాజ శ్రేయస్కి ఉపయోగపడే ఆత్మగా తయారవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఇక మీ జీవితం మీ చేతుల్లో అనే పుస్తక పఠనంలో, ఆధ్యాత్మిక పుస్తక పఠనంలో మనం రోజు చెప్పుకుంటున్నాము. ఇవాళ ఏదైతే మనం అసెన్షన్ కి వెళ్ళడానికి అర్హత పొందాలి అన్నప్పుడు, ఏదైతే మనలో హర్షడ్ వర్గాలు ఉన్నాయో దాని నుండి పూర్తిగా బయటికి రావాలి. కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యాలలో నుండి బయటకు వస్తే మనం 5th డైమెన్షన్ లోకి వెళ్తాం. ఇవన్నీ కూడా 3rd డైమెన్షన్ లో డ్యుయాలిటీతో ఉన్న గుణాలు అవసరం. అప్పుడు వాటితో ఆ టూల్స్ అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఇక ఆ డ్యుయాలిటీలో కూడా ఉండొద్దు, వన్నెస్ లోకి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే దానికి తగ్గ సిచ్యువేషన్ ని మనం క్రియేట్ చేసుకోవాలి బాడీలో. క్రియేట్ చేసుకోవాలంటే ఏం ఉండాలి, ఏదైతే మనలో ఉండాలో అవి ఉంచుకుని, ఏదైతే ఉండకూడదో అవి తీసేయాలి. తీసేయాలంటే క్షమించే గుణం రావాలి. అంత ఈజీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. సాధన ఎంత సాధన చేసుకుని అంత సత్సాంగత్యం చేసుకుంటూ, దాంతో పాటు ఆధ్యాత్మిక పుస్తక పఠనం అన్నారు మన గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ గారు. అందులో భాగంగా మనం ఇవాళ రోజుని ఇక నీ జీవితం నీ చేతుల్లో ఈ బుక్ ని లూయి ఫెలియే గారిది మనం చెప్పుకుంటాం. దాంట్లో ఆవిడ చెప్పిన విషయాల్లో మనం ఆచరణలో పెడితే అద్భుతంగా మన యొక్క ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారవడానికి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం నిన్న చెప్పుకున్న దాంట్లో మనం క్రోధ భావాన్ని వదిలేసుకోవాలి. ప్రతీకార భావం, క్రోధం, క్షమాతత్వం పెంచుకోవాలి. క్షమించడం నేర్చుకోవాలి. క్షమించడం అంత ఈజీ కాదు, ప్రాక్టీస్ చేయాలి ఏదైనా. కానీ నిన్న పార్ట్ లో మనం చెప్పుకున్నాం. ఇవాళ ఊహించుకోవడం, ఎలా ఊహించుకోవాలి, ఎలా బయటకు రావాలి. ఊహించుకోవడం అనేది విజువలైజేషన్ వన్ ఆఫ్ ద ఒక సబ్జెక్ట్. యూ ఫర్ ఎవర్ బుక్ లో టి లోక్సాంగ్ గారు, రాంప గారు చెప్తారు ఎలాగా విజువలైజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి. ముందు అన్నిటికన్నా కావాల్సింది ఎనర్జీ. ఎప్పుడైతే ఎనర్జీ మన బాడీలోకి ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం విజువలైజ్ చేసుకుని మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎర్త్ అసెన్షన్ కి కావాల్సింది. దాంట్లో భాగంగానే మనం ఇవాళ చెప్పుకుంటున్నాము. ఇంకొక అద్భుతమైన సాధన ఉంది. దీన్ని వేరెవరైనా చదవమనండి, లేదా టేప్ లో వినండి. ఇప్పుడు నేను చెప్పింది వింటుంటే మీకే అర్థం అవుతుంది. మిమ్మల్ని ఒక 5-6 ఏళ్ల చిన్న పిల్లగా ఊహించుకోండి. ఆ పిల్ల కళ్ళల్లోకి సూటిగా చూడండి. మీ నుంచి ఏదో పొందడానికి ఆ పిల్ల కళ్ళు తాపత్రయపడుతూ ఉన్నాయి. అది కేవలం ప్రేమ మాత్రమే. చేతులు చాచి ఆ పాపని ప్రేమతో సున్నితంగా కౌగిలించుకోండి. ఆ పిల్లని మీరెంతగా ప్రేమిస్తారో ఆ పిల్లకు తెలియజేయండి. ఆ పిల్ల చేసే ప్రతి విషయాన్ని ఆనందించండి. నేర్చుకునేటప్పుడు తప్పులు చేస్తే పర్వాలేదని చెప్పండి. ఏది ఏమైనా ఆ పాప వెన్నంటి మీరుంటారని
మాట ఇవ్వండి. ఇప్పుడు ఆ పిల్ల చాలా చిన్నదైపోయి మీ హృదయంలో ఇమిడిపోయేంత చిన్నగా అయిపోయిందని ఊహించుకోండి. ఇప్పుడు ఆ పిల్లను మీ హృదయంలో ఉంచుకోండి. మీరు మీ హృదయంలోకి చూసుకున్నప్పుడు ఆ పిల్ల మీ వైపు చూస్తుంటుంది. మీరింకా ఇంకా ఎక్కువ ప్రేమని ఆ పిల్లకు అందివ్వగలుగుతారు. ఇప్పుడు మీ తల్లిని ప్రేమ కోసం పరితపిస్తూ, అది ఎక్కడ దొరుకుతుందో తెలియక భయభ్రాంతులతో ఉన్న 4, 5 ఏళ్ల పసిపిల్లగా ఊహించుకోండి. ఇప్పుడా పసిపిల్ల దగ్గరికి పోయి చేతులు చాచి హత్తుకుని మీరెంతగా ఆ పిల్లను ప్రేమిస్తారో, మీరెంతగా ఆ పాపని జాగ్రత్తగా చూసుకుంటారో చెప్పండి. ఏదేమైనా ఆ పిల్లకు మీరున్నారని చెప్పండి. అప్పుడు ఆ పిల్ల నెమ్మదించి తాను చాలా సురక్షితంగా ఉన్నట్లుగా భావిస్తుంది. ఇప్పుడు ఆ పిల్ల కూడా మీ హృదయంలో పట్టేంత చిన్నదైపోయినట్లుగా ఊహించుకోండి. ఆ పిల్లను కూడా మీ హృదయంలోని పిల్లకు తోడుగా పెట్టండి. ఇద్దరు పరస్పరం ఒకరితో ఒకరు ప్రేమని పంచుకోనివ్వండి. ఇప్పుడు మీ తండ్రిని ఏడుస్తూ, భయపడుతూ, ప్రేమ కోసం పరితపిస్తున్న 3 లేదా 4 సంవత్సరాల చిన్న పిల్లవాడిగా ఊహించుకోండి. తను ఎక్కడికెళ్ళాలో, ఏం చేయాలో తెలియక కన్నీళ్లు కారుస్తున్న చిన్న పిల్లవాడిలాగా చూడండి. ఆ చిన్న పిల్లవాడికి ఒక సంరక్షణ భావాన్ని కలగజేయండి. మీరు చేతులు చాచి ఆహ్, భయంతో కంపిస్తున్న ఆ పిల్లవాడిని మీ అక్కున చేర్చుకోండి. అతడు మీ బడిలో చాలా క్షేమంగా ఉన్నట్లుగా భావింపనివ్వండి. అతడిని మీ ఒడిలో కూని రాగాలు తీయనివ్వండి. మీరెంతగా ఆ పిల్లవాడిని ప్రేమిస్తున్నారో అతడికి తెలియజేయండి. మీరెప్పటికీ ఆ పిల్లవాడికి తోడుంటారని మాటివ్వండి. ఎప్పుడైతే ఆ పిల్లవాడి కళ్ళల్లో నీరు ఆగిపోయి ప్రేమని, సంరక్షణ భావాన్ని పొందుతాడో, అప్పుడు ఆ పిల్లవాడు మీ హృదయంలో పట్టేంత చిన్నగా అయిపోయినట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు ఈ పిల్లవాడిని కూడా ఆ పసిపిల్లతో పాటు మీ హృదయంలో ఉంచండి. ఆ ముగ్గురు కలిసి ఒకరికొకరు పరస్పరం ఎంతో ప్రేమను పంచుకోనివ్వండి. అంటే మనలోనే ఉన్న మేల్ ఎనర్జీ, ఫీమేల్ ఎనర్జీ అంటే పిల్లవాడు గాని, పిల్ల గాని మనలో ఉన్న ఆ తత్వాన్ని చిన్నప్పుడు 2, 3 ఇయర్స్ అప్పుడు మనం ఎలాగున్నాం. కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఆ ఏజ్‌లో తెలిసి తెలియని సంఘటనలు ఏమైనా ఉన్నా, దాని నుండి మనం రిలీజ్ అవ్వాలి. లేదంటే అది ఒక పెద్ద బ్లాక్‌గా తయారైపోయి మనలో గూడు కట్టుకుపోయి దానికి సంబంధించిన అనారోగ్యాలు మన శరీరం పరంగా బయటకొస్తూ ఉంటాయి. అప్పుడు ఈ ఎక్సర్‌సైజ్ ఎలాగంటే ఊహించుకోవడం అంటే విజువలైజ్ చేసుకోవడం. మిమ్మల్ని మీరు ఆ 3 ఇయర్స్ బేబీగాను, 4 ఇయర్స్ బేబీగాను ఊహించుకొని ఆళ్ళకి ఇప్పుడున్న ఈ బాడీ, ఈ ఏజ్ వాళ్ళకి మనం సెక్యూరిటీ ఇస్తున్నట్టనమాట. వాళ్ళని మనం సెక్యూర్ చేస్తున్నాను. ఇప్పుడు నేనున్నాను బిందుని. నాలో ఉన్న ఆ చిన్న 2 ఇయర్స్ బిందు, 2, 3 ఇయర్స్ బిందు అప్పుడు ఏం జరిగిందో తెలీదు. కానీ మనలో దుఃఖం ఉండిపోతది. ఏమన్నా జరిగినా, జరగకపోయినా ఏదో చిన్న వయసులో కొన్ని బ్లాక్స్ ఉంటాయి. ఆ దుఃఖం ఉండిపోయి బయటికి రావు. అటువంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు ఏ బ్లాక్స్ అయితే ఉన్నాయో మన లోపల అవి రిలీజ్ అయిపోతాయన్నమాట. బయటకొచ్చేస్తాయి. చిన్నప్పుడు నాకు జరిగింది సేమ్. ఈ బుక్‌లోంచే నేను ఆ ఇన్నర్ చైల్డ్‌ని రిలీజ్ చేసుకున్నాను. అంటే ఇన్నర్ చైల్డ్‌లో ఏమేమి బ్లాక్స్ ఉన్నాయో, ఆ ఇన్నర్ చైల్డ్ టైమ్‌లో 2 ఇయర్స్ బేబీ అప్పుడు మా నాన్నగారు సినిమా హాల్‌కెళ్తే సినిమా చూడనివ్వట్లేదు గట్టిగా ఏడుస్తున్నానని నాకు తొడపాసం పెట్టేసి నోరు నొక్కేసేవారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఆ బ్లాక్ ఉండిపోయిందన్నమాట. నాకు తెలీదు. ఆ ఏజ్ చాలా చిన్న ఏజ్ కదా! మనకేం గుర్తుండవు. నేను ఇది బుక్కు చూసి ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలాగైతే ఆ చిన్న బిందుతో నేను అన్నీ చెప్పుకుంటూ అఫర్మేషన్స్ అంటే, నీకు నేను కాపలా ఉన్నాను. నీకు నేను హామీ ఇస్తున్నాను. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను అలా అని చెప్పుకుంటుంటే ఏడుపొచ్చేస్తుంది. ఏడుస్తూ, ఏడుస్తూ అవన్నీ గుర్తుకొచ్చేసి
అప్పుడు ఆ సంఘటనని క్షమించేసాననమాట. మా ఫాదర్‌ని, మా మదర్‌ని. వాళ్ళు మరి ఆళ్ళ ఏజ్‌లో ఆళ్ళకి సినిమా చూడాలి. మనకేమో చిరాకు. అట్లాంటప్పుడు వాళ్ళు చేసిన పని వాళ్ళకే తెలియకుండా జరిగింది అని ఆ తర్వాత నేను దాన్ని తెలుసుకొని వాళ్ళని క్షమించేసి, నన్ను నేను క్షమించుకొని అది కొంచెం ఒక 1 వీక్ అలా పట్టిందప్పుడు బాగా వర్కౌట్ చేయడానికి. అప్పుడు నాకు తెలీదు ఇవన్నీ ఉంటాయని. తర్వాత తర్వాత ఇన్నర్ చైల్డ్ అనేది అర్థమైంది. ఓహో! ఇలా ఉంటాయన్నమాట. ట్రామాస్ ఉంటాయి కొన్ని ట్రామాస్. అందులోంచి మనం బయటకొచ్చినప్పుడే ప్యూర్‌గా అంటే ఎప్పుడైతే మనం ముందుకు వెళ్ళాలి, ఎదగాలి అనుకున్నప్పుడు ఇయన్నీ ఆటంకాలు మనల్ని ఎదగనివ్వకుండా దీనికి సంబంధించిన ఆలోచన విధానాలు మనల్ని అడ్డుపడుతూ, వెనక్కి లాగుతూ చాలా అంటే ఒకలాగా ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేనేమి ఎదగాల్సిన అవసరం లేదు. ఫ్రస్ట్రేషన్, కోపము, బాధ ఇవన్నీ ఉంటాయి. ఎందుకుంటాయో తెలీదు. లోపల ఉంటాయి దానికి సంబంధించి. దాని యొక్క విషయాలేంటి లోపల తెలియకుండా నిగూఢంగా లోపల డీప్ ఇన్‌సైడ్‌లో ఉండిపోతాయి మనలో. అవి మర్చిపోతాం కూడా. మనకి అసలు ఆ ఏజ్‌లో ఏం జరుగుతాయో కూడా తెలీదు. అటువంటిది నాకు ఇందులోకొచ్చాక ఆ క్లియరెన్స్ అన్నమాట ఒక్కొక్కటి. అలాగే ఎన్ని జన్మల నుంచో కూడా కొన్నుంటాయి. కొన్ని గత జన్మల్లో జరిగినవి ఉంటాయి. గత జన్మల్లో చిన్నప్పుడు బ్లాక్స్ ఉంటాయి. గత జన్మలోవి ఈ చాలా రకరకాలు చెప్పడానికి లేవు. ఇది కరెక్ట్‌గా. నా విషయంలో జరిగింది కాబట్టి నేనిది వివరంగా మీకు చెప్పగలిగాను. కొంతమంది విషయాల్లో కూడా చాలా జరిగినాయి. ఆళ్ళు క్షమించలేకపోవడం తల్లిని. ఒక హ్మ్. ఒక అలా నాకులాగే ఒక మదర్ ఆవిడ డాటర్ ఏమో ఇంజినీరింగ్ చదువుతుంది. అంత పెద్ద డాటర్ ఎందుకు చెప్తున్నానంటే అంత పెద్ద డాటరు. కానీ ఆ మదరు ధ్యానం చేస్తూ మీ మదర్‌ని క్షమించండి అంటే కళ్ళు మూసుకుంది, ధ్యానం చేస్తుంది, ఏడుస్తుంది. ఏంటి అని అడిగితే నేను మా మదర్‌ని నేను క్షమించలేకపోతున్నానండి అని. ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఏం జరిగింది? ఆవిడ ఏది చేసినా నీ మంచికే కదా! అంటే కాదండి మీకు తెలీదు బాగా చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆ డిప్రెషన్‌లో వాళ్ళ మదరు ఈ పాపని నడిపించి తీసుకుంటూ ఎక్కడికో బజార్ వెళ్తుంటే ఎత్తుకోమని మారం చేసిందంట ఈ చిన్న పాప. ఇప్పుడు ఆ ఇంజినీరింగ్ తల్లి. అప్పుడు చిన్న పాప. ఏడుస్తూ ఉంటే ఆ తల్లి బాధల్లో కోపంగా మిరియాలు నూరేసి కంట్లో పెట్టిందంట. నొప్పి ఆ పెయిను ఇప్పటికి ఈ గర్ల్ మర్చిపోవట్ల. ఈ తల్లి. మర్చిపోక తల్లిని ఆవిడ క్షమించలేకపోతుంది ఈ ప్రాసెస్‌లో. నా వల్ల కాదండి కాదంటే కాదు. ఆవిడ అలా అంత క్రూరంగా ప్రవర్తించింది నాతో. మళ్ళా చాలా సేఫ్‌గా చూసుకుంది. కూతురంటే ఇష్టం. పక్కనే పడుకోబెట్టుకునేది. చాలా జాగ్రత్తగా అన్నీ చేసేది. కానీ ఆవిడ ఉన్న సిట్యుయేషన్‌కి ఈ పిల్లని అలా చేసేసింది చిన్నప్పుడు. ఇప్పుడు నా పరిస్థితి అంతే కదా! అలాగా ఆ సిట్యుయేషన్స్ కొన్ని కొన్ని తం జరిగిపోతూ ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకొని, ఈ మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తామో, సాధన చేసినప్పుడు, ఇటువంటి సిట్యుయేషన్స్‌ని అన్నీ కూడా మనం హీల్ చేసుకోవచ్చు. మనల్ని మనం హీల్ చేసుకోవడం అన్నమాట. ఆ చిన్న వయసు బేబీని ఇన్వైట్ చేసుకొని, మనం మన ఆ స్థితిని ఇన్వైట్ చేసుకొని, హీల్ చేసుకునే శక్తి మన ఈ ధ్యానంలోను, ఈ ఎక్సర్‌సైజెస్‌లోను, ఈ బుక్‌లో మెయిన్ చెప్పగలుగుతున్నాను. ఇందులో చాలా అద్భుతమైన ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి. అవన్నీ చేసి మనల్ని మనం హీల్ చేసుకోవచ్చనమాట. అలాగా. మీ హృదయంలో ఈ సమస్త భూమండలానికి స్వస్థత చేకూర్చేంత ప్రేమ ఉంది. భూమండలాన్ని స్వస్థత చేకూర్చగలిగే ప్రేమ. మనం అనుకుంటున్నాం మనం ఒక్కళ్ళకే మనం స్వస్థత హీల్ చేసేసుకోవచ్చని. అందరిని ఇతరులని కూడా హీల్ చేయగలిగే శక్తి మనలో ఉంది అని చెప్తున్నాను. అప్పుడు ఆ ప్రేమని మీకు స్వస్థత చేకూర్చడానికి ఉపయోగించండి. మీ హృదయ స్థానంలో ఒక సున్నితమైన, మృదువైన, ఆర్ ఆర్ద్రతతో నిండిన ఆ ప్రేమ భావనని వెలిగించండి. ఆ భావన మీ గురించి మీరు ఆలోచించే విధానాల్ని, మీరు మాట్లాడే తీరుని మార్పు చెందించడము ప్రారంభిస్తుంది. చూసారా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఇదొక చాలా పెద్ద ఎక్సర్‌సైజ్. పెద్దదంటే పెద్దదని కాదు. చాలా ఇంపార్టెంట్ ఎక్సర్‌సైజ్. ఇది చేశారంటే చాలా మటుకు క్లీన్ అవుతారు మీరు. అంటే హీల్ అవుతారు. హీల్ అయ్యి మీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ గాని, కోపం గాని, యాంగ్జైటీ గాని ఇవన్నీ కూడా తగ్గుతాయి. దైవిక వాక్యాలు మై డియర్ ఫ్రెండ్స్. ఇది అఫర్మేషన్స్ లాగా. కొంచెం ఈ అఫర్మేషన్స్ ఇంట్రెస్ట్ తీసుకొని కొద్దిగా మీరు విడిగా రాసుకుని గాని, లేపోతే దాన్ని విని చెప్పుకుంటూ ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి చాలా సులువుగా మీ లోపల ఉన్న కఠోరమైన భావాలు, భావావేశాలు,
కటువుగా అంటే కరుడు కట్టిపోయి ఇంకా దాన్ని గూడు కట్టేసుకుని దాన్ని ఇంకేం చేయలేము. వ్యక్తపరచలేము. అలాగ లోపల ఉంచుకోలేం. ఎక్కడో ఒక మూల దాగి ఉంటుందన్నమాట. దాన్ని లూజ్ చేసి ఇచ్చేయడానికి, హీల్ చేయడానికి ఈ అఫర్మేషన్స్ చాలా ఉపయోగపడతాయి. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒకటిగా, సంపూర్ణంగా ఉంది. మార్పు అనేది మారని ఒక ప్రకృతి నియమము. మార్పు అనేది మారని ఒక ప్రకృతి నియమము. నేను మార్పుని ఆహ్వానిస్తున్నాను. నేను మార్పు చెందడానికి సంసిద్ధంగా ఉన్నాను. నా ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి నిర్ణయించుకున్నాను. నా మాట తీరుని మార్చుకోవడానికి నిర్ణయించుకున్నాను. నేను పాత నమ్మకాల్లోంచి కొత్త నమ్మకాల్లోకి చాలా సులభంగా, సంతోషంగా సాగిపోతున్నాను. నేను అనుకున్న దానికన్నా క్షమించడం, వదిలిపెట్టేయడం చాలా సులభంగా ఉన్నది. క్షమించడం అనేది నా హృదయాన్ని తేలిక చేసి నన్ను స్వేచ్ఛా జీవిని చేస్తుంది. నన్ను నేను ప్రేమించుకోవడంలోని ఆనందాన్ని నేను పొందుతున్నాను. నేనెంతగా క్రోధాన్ని వదిలిపెట్టేస్తున్నానో, అంతగా నేను ప్రేమను వ్యక్తపరుస్తున్నాను. నా ఆలోచనలను మార్చుకోవడం అనేది నా పట్ల నన్ను మంచిగా భావింపజేస్తున్నది. ఈ రోజుని ఒక ఆహ్లాదకరమైన అనుభవముగా రూపొందించుకోవడం ఎలాగో నేర్చుకోవడానికి నేను నిర్ణయించుకున్నాను. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉన్నది. ఇది దైవిక వాక్యాలు మై డియర్ ఫ్రెండ్స్. అఫర్మేషన్స్. మీకు మీరు చెప్పుకుంటూ ఉంటే గాని నీ మనసు చంచలత్వం మారిపోతూ నీ థాట్స్‌ని ఆహ్, ఎప్పుడైతే మనం ఆ నిగూఢమైన లోపల డీప్ ఇన్నర్‌లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవి బయటికి రావు. లోపలే ఉంచుద్ది. చికాకుగా ఉంటాం, కోపంగా ఉంటాం. రకరకాల మనలో ఉన్న గుణాలన్నీ మార్చుకోలేకపోతూ ఉంటాం. సో, ఎప్పుడైతే ధ్యానం బాగా చేసి, ఈ అఫర్మేషన్స్ అస్తమానం చెప్పుకుంటూ ఉంటే, మనలో ఏదైతే ప్రేమతత్వం రావాలో అది ఆటోమేటిక్‌గా ప్రేమించడం అనేది వస్తుందన్నమాట. ఓకేనా? అలాగే నూతనత్వపు నిర్మాణము. నా అంతరంగంలోంచి సమాధానాలు చాలా సులువుగా నా ఎరుకలోనికి వస్తాయి. ఎలా అనుకోవాలి ఫ్రెండ్స్? నా అంతరంగంలోంచి సమాధానాలు చాలా సులువుగా ఎరుకలోకొస్తాయి. ఎరుకలో అంటే అవేర్‌నెస్‌తో. ఎప్పుడు మనం అవేర్‌నెస్‌తో ఉన్నామనుకోండి, ఏం ఆలోచిస్తున్నాము, ఏమి మాట్లాడుతున్నాము, ఏమి చేస్తున్నాము, ఇవన్నీ అలైన్‌మెంట్ అంటే ఒకే సరళి రేఖలో ఉన్నాయనుకోండి, అసలు జీవితం ఆనందంగా జీవిస్తాం. ఈ వాక్యాల్ని గమనించండి. నేనింత లావుగా ఉండడము నాకిష్టం లేదు. అయ్యో! నాకు త్వరగా వయసైపోతుందే. నేనిక్కడ ఒక్క క్షణం నిలువలేను. ఈ వ్యక్తితో నాకిక సంబంధము అస్సలొద్దు. నా తల్లిలాగో, నా తండ్రిలాగో ఉండడము నాకిష్టం లేదు. నేను జీవితమంతా ఇదే ఉద్యోగాన్ని పట్టుకుని వేలాడలేను. నాకు ఇలాంటి జుట్టు, ముక్కు గాని, శరీరం గాని వద్దు. అయ్యో! నేను ఒంటరినైపోతున్నానే. నాకు దుఃఖము రాకూడదు. నాకు అనారోగ్యం రాకూడదు. ఇతరులతో నా సంబంధాలు విఫలము కాకూడదు. ఈ విధాలుగా మీరు ఆలోచిస్తున్నప్పుడు, మీరు మీకేవైతే వద్దో వాటిపైనే మీ దృష్టిని పెడుతున్నారు. అర్థమైందా ఫ్రెండ్స్? మీకేది వద్దో దాని మీద దృష్టి పెడుతున్నాం. ఇదొద్దు, అదొద్దు, అలా ఉండొద్దు.
నేను ఇలా ఉండకూడదు, నేను వాళ్ళతో మాట్లాడకూడదు, ఆ వ్యక్తి ఇలా ఉండకూడదు, ఈ వ్యక్తి నాకు నచ్చలేదు, వద్దు అన్నీ నెగెటివ్ అన్నమాట. అంటే అర్థమవుతుందిగా మీకు, పాజిటివ్, నెగెటివ్ అనేది ఉంటది కదా! ఆ నెగెటివ్ థాట్స్ లోనే అతుక్కుపోయి ఉంటున్నాం. మీరు ఏ విషయాలపై దృష్టిని కేంద్రీకరిస్తారో అవి వృద్ధి చెందుతాయి. ఎక్కువగా నెగెటివ్స్ ఏదైతే థాట్, ఇప్పుడు మనం లావుగా ఉండొద్దు అని నేను ఆరోగ్యంగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి. అలా అనుకోవాలి. నేను లావుగా ఉండకూడదు, నాకు బీపీ వద్దు, నాకు షుగర్ వద్దు, నాకు అనారోగ్యాలు ఉండొద్దు. అనారోగ్యం ఎందుకొచ్చింది? అలా క్వెషన్ ఏసుకోండి. ఏం చేస్తున్నాను? నా ఆలోచనా విధానాన్ని ఎలా ఉంచుకుంటున్నాను? దాన్ని నేనెలా మార్చుకోవాలి? అంతేగాని అనారోగ్యం తగ్గిపోవాలి, మందులెసుకోవాలి, అందాక కంట్రోల్‌లో పెట్టుకోవడానికి అవన్నీ వేసుకోవచ్చు, చూడొచ్చు, తిరగొచ్చు. కానీ దీర్ఘకాలికంగా లాంగ్ రన్‌లో ఏం చేయాలి? మనల్ని మనం హీల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ప్రకృతికి అనుగుణంగా మార్పు చెందాలి. ప్రకృతి దానంతట అదే హీల్ చేసుకుంటది. ఏ చెట్టుకైనా బాగోకపోతే డాక్టరొచ్చి చూస్తాడా చెట్లని, మొక్కల్ని? అవే వాటికంతట అవే చచ్చిపోయినట్టు అయిపోతే మళ్ళా చిగురించుకుంటూ మళ్ళా వచ్చేస్తూ ఉంటాయి చెట్లు. హీల్ చేసుకుంటూ ఉంటాయి. మీరు అలవాటు ప్రకారం పై విధంగా మీకేవైతే వద్దో వాటితో పోరాడుతుంటారు. ఇలా పోరాడితే మీకు కావాల్సినవి వస్తాయని ఆశిస్తారు. కానీ అలా జరగదు. ఎన్ని సార్లు మీరు ఎంతో బాధతో మీకు ఏవైతే వద్దో వాటి గురించి ఆలోచించలేదు. ఇలా ఆలోచించి బాధపడడం వలన మీకు కావాల్సినవి వచ్చాయా? లేదే. మీరు నిజంగా మీ జీవితంలో మీకు కావాల్సినవి పొందాలనుకుంటే, మీ ఏవైతే వద్దో వాటిపై దృష్టి పెట్టి సమయం వృధా చేసుకోవడం మానండి. ఒకపై ఒక ఇకపై మీకు కావాల్సిన వాటిపై దృష్టి పెట్టండి. అవి వృద్ధి చెందుతాయి. మీరు ఎంతగా మీకు ఏవైతే వద్దో వాటిపై దృష్టి పెడితే అవి అంతే ఎక్కువగా మీ జీవితంలో సృష్టించబడతాయి. మీలో మీ జీవితంలో మీకు అయిష్టమైన అంశాలే ఇంకా పెరుగుతూ పోతాయి. ఇప్పుడు మనం మునుపటి నెగెటివ్ దృక్పథాలను పాజిటివ్‌గా మార్చి చూద్దాం. నేను చాలా నాజూగ్గా ఉన్నాను. నేను లావుగా ఉన్నాననుకోండి, నేను చాలా నాజూగ్గా ఉన్నాను. నాలో యవ్వనత్వం నిత్యము ఉంటుంది. నేనెంత కన్నా ఉన్నతమైన చోటుకు వెళతాను. నా జీవితంలో కొత్త మరి అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు మొదలవుతున్నాయి. నేను నాలాగే ఉంటాను. నాకు ఇంతకన్నా గొప్ప ఉద్యోగము ఉంది. నేను నా జుట్టుని, ముక్కుని, శరీరాన్ని ప్రేమిస్తున్నాను. నాకిలాంటి ముక్కొద్దు, నాకిలాంటి జుట్టొద్దు అలా కాదు. వాటిని నేను చాలా బాగా ప్రేమిస్తున్నాను. ఉన్న వాటిని యాక్సెప్ట్ చేస్తే అవి ఇంకా వృద్ధి చెందుతాయని చెప్తున్నారిక్కడ. నాకెంతో మంది మిత్రులున్నారు. నా జీవితం చాలా ఆనందంగా కొనసాగుతున్నది. నా శరీరము సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నది. నా హృదయం ప్రేమ, ఆదరణలతో నిండిపోతున్నది. ఇలా మనకేవైతే కావాలో వాటిపై దృష్టిని పెడితే మన జీవితంలో అవి వృద్ధి చెందుతాయి. ఇప్పుడు మీ జీవితంలో లేకున్నా సరే ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచి అన్నీ మారిపోతాయి. గతం గతః. గతంతో సంబంధమే లేదు. అయిపోయినాయి రోజులు. మళ్ళా రావు. ఇక్కడి నుంచి అన్నా మార్పు ఆలోచన విధానంలో మార్చుకొని మాటని మార్చుకోండి ఆలోచన. దైవిక వాక్యాలు. దైవిక వాక్యాలను ఆలోచించడము నేర్చుకోండి. అంటే పాజిటివ్‌గా. డివైన్ వర్డ్స్ లేతే అఫర్మేషన్స్. ఏవన్నా డివైన్ అఫర్మేషన్స్ అన్నా చెప్పుకోవచ్చు. మీరున్న స్థితిగతులకు, కోరికలకు, అవసరాలకు అనుగుణంగా మీరే ఒక దైవిక వాక్యాన్ని రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు, మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతుంటే, మీరు అధిక బరువుపై దృష్టి పెట్టకుండా,
నేను చాలా సన్నగా, నాజూగ్గా ఉన్నాను అని పదే పదే ఉచ్చరించుకుంటూ, నేను చాలా సన్నగా, నాజూగ్గా ఉన్నాను అని పదే పదే ఉచ్చరించుకుంటూ, భావించుకుంటూ ఉండండి. మీలో మార్పుని మీరే గమనించగలుగుతారు. మనము ఎప్పుడూ నెగెటివ్ పైన ధ్యాస పెడతాము. అది మనకు ఇంకా లేమితనాన్ని, మనకి ఏవైతే వద్దో వాటిని ఎక్కువగా సృష్టించి పెడుతుంది. నాకీ జాబ్ ఇష్టం లేదు అని మీరు అనుకుంటూ ఉంటే, అది మిమ్మల్ని పడవేస్తుంది. నేను ఇప్పుడున్న జాబ్‌ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. మరి నా కొరకు మంచి కొత్త జాబ్‌ని నేనిప్పుడే ఆహ్వానిస్తున్నాను అని మీరు భావించినట్లయితే, మీ చైతన్యం మీకోసం పరిస్థితులను సృష్టించేందుకు నూతన మార్గాలను తెరిచి ఉంచుతుంది. మీ జీవితంలో మీకేమి కావాలో, మీరెలా జీవించాలో, మీకెలాంటి అనుభవాలను సృష్టించుకోదలుచుకున్నారో నిర్ణయించుకుని పాజిటివ్ వాక్యాలను రూపొందించుకోండి. మీరు రూపొందిస్తున్న వాక్యము వర్తమాన కాలంలోనే ఉండాలి. ఉదాహరణకు, నాకొక అందమైన, అన్ని వసతులతో కూడిన ఇల్లు ఉంది అంటే ప్రెజెంట్ టెన్స్. ఈ క్షణంతో కూడుకున్నది చెప్పాలి. ఉంటది, ఉండబోతది, కొనుక్కుంటాను, తాను కొనుక్కుంటాం అంటే ఫ్యూచర్ అలా ఎళ్ళొద్దు. ప్రెజెంట్ టెన్స్‌లోనే ఉందాం. అంటే మీకందరికీ తెలిసిందే ప్రెజెంట్ టెన్స్‌లోనే ఎనర్జీ అంతా ఫ్లో అవుతది. సో, అందుకని ఎనర్జీతో మనం ఆ సంకల్పం ఎప్పుడైతే చేసుకుంటామో అది ఖచ్చితంగా అవి తీరుతుందన్నమాట. దానికి ముందు మనలో ఎనర్జీ ఉండాలి. అందుకని సాధన చేయాలి. నేను పూర్తి ఆరోగ్యముతో ఉన్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకొక అందమైన, మంచి బైక్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితం చాలా మంది మిత్రులతో సరదాగా సాగుతున్నది. అలాగా మీరు రూపం రూపొందించే వాక్యాలు ఎప్పుడూ వర్తమాన కాలంలోనే ఉండాలి. ఎందుకంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ మనం చెప్పే పనులను తూచా తప్పకుండా పాటించేటటువంటి ఎంతో హ్మ్, వినయ విధేయతలున్న సేవకుడు లాంటిది. ఇంకా చెప్పాలంటే 'అల్లాద్దీన్ అద్భుత దీపం' కథలోని భూతం లాంటిది. ఆహ్, ఏమి చెబితే అది అక్షరం పొల్లు పోకుండా చేసి పెడుతుంది. మీరొకవేళ వాక్యాలను భవిష్యత్తు కాలంలో రాస్తే అవి అలానే భవిష్యత్తులోనే మీకందకుండా నిక్షేపంగా ఉంటాయి. నేను నాజూగ్గా ఉంటానులే. నాజూగ్గా అయిపోతాను. ఎప్పుడుకో అవుతావు. అది ఎప్పటికీ అవుతూనే ఉంటది. ఎప్పటికీ మేనిఫెస్ట్ అవ్వదనమాట. సో, నువ్వు ఇప్పుడు జరిగిపోయినట్టు మేనిఫెస్ట్ చేసుకోవాలి. ఆ వాక్యాల్ని అనుకోవాలి. నాకొక ఇల్లు సృష్టించబడుతుంది. అది. ప్రస్తుత సమయంలో మనం అనుకోవాల్సింది. నాకు మంచి కాలం వస్తుంది. నాకొక మంచి ఉద్యోగం వస్తుంది. ఇలాంటి భవిష్యత్తు కాలంలోని వాక్యాలు మనకు కావాల్సిన వాటిని భవిష్యత్తులోనే ఉంచి ఎప్పటికీ మనకు రాకుండా చేస్తాయి. కావున ఎప్పుడూ గాని మన ఆశల్ని, అవసరాలను తీర్చుకోవాలనుకుంటే మన ఆలోచనలని, మాటల్ని మనం రూపొందించుకునే వాక్యాలను వర్తమాన కాలంలో ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి. సో, నాకొక ఇల్లు సృష్టించబడుతుంది కాదు. నాకొక ఇల్లు సృష్టించబడింది. ఉంది. ఆల్రెడీ ఇక్కడ నా దగ్గర ఉంది. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. అది ఉన్నాను. ఉంటాను కాదు. ఉన్నాను అనే అనుకో. మనల్ని మనం ప్రేమించుకునే విధానము. నేనిదివరకే చెప్పినట్లుగా సమస్య ఏదైనా మనము ప్రయోగించాల్సిన ఏకైక అస్త్రము మనల్ని మనం ప్రేమించుకోవడము. ఇది మన సమస్యల్ని వేసే
మాంత్రికుడి చేతిలోని మంత్రదండం లాంటిది. మీ పట్ల మీరు మంచిగా భావించుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్, ఈ ఫర్ యూ ఛానల్ వాళ్ళందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.